అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఇండియన్ పోపుల డబ్బాని ఎలా సర్దుకోవాలో నేర్చుకుందాం. అందరికీ తెలిసిందే అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని ఈ వీడియోని చేశాను. మరి ఎలా సర్దుకోవాలో చూద్దామా? ముందుగా ఒక పెద్ద వెల్లుల్లి గడ్డను తీసుకోవాలి. వాటిని ఈ విధంగా పై తొక్క మాత్రమే తీసేయాలి. అందులో ఉన్న వెల్లుల్లి రేకల్ని తుంచుకోవాలి. ఎక్కడైనా ఒకటి పాడై ఉంటే అది తీసేసి మంచిగా ఉన్న వెల్లుల్లి రెబ్బల్ని తొక్కతో సహా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా ఒకటి రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఎండుమిరపకాయల్ని మంచివి తీసుకొని తొడాలు తీసేసి పెట్టుకోవాలి. మీ డబ్బాకి సరిపడినన్ని చూసుకొని తొడాలు తీసి పెట్టుకోవాలి. వీటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పోపులో డైరెక్ట్గా వేయడం కోసం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను అందమైన ఒక పోపుల డబ్బాని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క అరలో మీరు తయారు చేసి పెట్టుకున్న దినుసులన్నీ నింపుకోవాలి. ముందుగా వెల్లుల్లి రెబ్బల్ని ఒక అరలో నింపుకోవాలి. ఈ గుంటకి సరిపడినన్ని వేసుకోవాలి. పక్కన ఉన్న పోపుల డబ్బా అరలో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు కట్ చేసినప్పుడు వచ్చిన విత్తనాలను కూడా ఈ పోపుల డబ్బాలో వేసుకోవాలి. ఎందుకంటే విత్తనాలు కూడా వేస్తే పోపు మరింత రుచిగా ఉంటుంది. అదేవిధంగా పక్కన ఉన్న మరొక అరలో జీలకర్ర వేయాలి. ఈ అరకి సరిపడినంత వేసుకుని చక్కగా సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక పక్క అరలో ఆవాలు వేయాలి. ఆవాలు జీలకర్ర పోపుకి చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్. అదేవిధంగా మరొక పక్క పచ్చిశనగపప్పు వేయాలి. పచ్చిశనగపప్పు కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని చక్కగా సర్ది పెట్టుకోండి. పొట్టు లేని మినపప్పు వేసుకోవాలి. గుండ్లది కానీ బద్దలు కానీ వేసుకోవచ్చు. అదేవిధంగా పోపులో తక్కువగా వాడే మెంతులను కూడా ఒక గుంటలో నింపుకోవాలి. కొన్ని తాలింపుల్లో మాత్రమే మెంతులు వేస్తాము. అందుబాటులో ఉండడం కోసం దాన్ని కూడా ఒక అరలో వేసుకోండి. అలాగే పోపుకి చాలా ముఖ్యమైన పదార్థం కరివేపాకు. కరివేపాకుని బయట పెట్టలేం కాబట్టి ఒక 8 బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ చేసుకోండి. ట్రాన్స్పరెంట్గా ఉన్న ఈ మూతని గట్టిగా పెట్టుకోండి. ఇది 8 బాక్స్. ఇది మీ చేతికి అందేలాగా కిచెన్లో సర్ది పెట్టుకోండి. అప్పుడు పోపు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏది ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే పోపుల డబ్బా నింపిన తర్వాత మిగిలిన దినుసుల్ని ఈ విధంగా మొత్తం చుట్టేసి ఒక క్లిప్ పెట్టి దాచుకోవచ్చు. దీనికంటే మీ పోపుల డబ్బాకి ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి వేసినప్పుడు తెలుస్తుంది కదా, నెక్స్ట్ టైము ఎన్ని గ్రాములు అయితే సరిపోతాయో అన్ని గ్రాములు మాత్రమే తెచ్చుకోండి. ఈ విధంగా పోపుల డబ్బాని చక్కగా అరేంజ్ చేసుకోండి. మసాలా పొడులు కూడా ఎలా సర్దుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మరికొన్ని అందమైన వీడియోస్ కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరికొన్ని ఆర్గనైజేషన్ వీడియోస్ కోసం అలాగే రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.